అఘోరి అనగానే ఆవిడ సాధన ఏమిటి, ఆవిడ అనుభవాలు ఏంటి, ఆవిడ ఏ విధంగా ఏ సాధన చేస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్లు కాకుండా ఆవిడ ఛాలెంజ్ కూడా చేసింది. నేను నిజమైన అఘోరిని కాదు తెలియాలంటే మీరు ఒకసారి నాలా దిగంబరంగా ఉండమని. దానికి నిలబడలేరు ఎవరు. ఆవిడ వెనకాల ఒక జింక వెనకాల పడ్డ వేట కుక్కల పడ్డారు. ఈ మాట అంటున్నందుకు నేను ఏం సందేహించట్లా. హిందూ బంధువుల స్వాగతం. నేను మీ వెంకటరాంబాబు. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మీరు వినే ఉంటారు, ఈ మధ్యన సోషల్ మీడియాలో ఒక లేడీ అఘోరి ముచ్చలమ్మ విగ్రహం ధ్వంసం చేసిన ఘటన నుంచి ఆవిడ ఎంటర్ అయ్యారు. ఆవిడ పట్ల మన సమాజం యొక్క ధోరణి, సోషల్ మీడియా ప్రవర్తించిన తీరు, ఏ విధంగా ప్రవర్తించాలి అన్న విషయాల మీద మనం కొంచెం మనం ఆలోచించుకుందాం. ఎందుకంటే ఆవిడ ఒక అఘోరి నాగసాధు అని చెప్పుకొని వచ్చింది. ఆవిడ ఎక్కడికి వచ్చింది? ఒక సనాతన ధర్మం కోసం వచ్చింది. అయితే ఆవిడ పట్ల ఎప్పుడైతే ఆవిడ ఎంటర్ అయిందో ఆవిడ వస్త్రాలు లేకుండా దిగంబరంగా ఉందని, లేదా ఆవిడ అఘోరి కాదు అని, నాగసాధు కాదు అని రకరకాల మీడియా ఛానల్స్ రకరకాలుగా ఆవిడని వింత వింత ప్రశ్నలతో వేధించారు. కొంతమంది లేడీ యాంకర్స్ అయితే అఘోరి అనగానే ఆవిడ సాధన ఏమిటి, ఆవిడ అనుభవాలు ఏంటి, ఆవిడ ఏ విధంగా ఏ సాధన చేస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్లు కాకుండా మీరు స్త్రీయే కదా, మీకు నెలసరి వస్తే మీరు ఎలా ప్రవర్తిస్తారు, ఏం చేస్తారు, ఇలాంటి క్వశ్చన్లు అయితే కొంతమంది నాకు అఘోరీలు తెలుసు, నాగసాధులు తెలుసు, రెండు ఒకళ్ళు చేయరు, మీరు ఫేక్ అన్నట్టుగా ఒకళ్ళు మాట్లాడి ఇవన్నీ కూడా చాలా అభ్యంతరకరంగా అనిపించాయి. అసలు మన దృష్టిలో నాగసాధు అఘోరి అంటే వాళ్ళు మన ప్రస్తుతం మన ఏ లేడీ అఘోరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఆ అఘోరి మాత 7 సంవత్సరాల వయసులో ఇంట్లోంచి వెళ్ళిపోయింది. గత జన్మ సువాసనలు ఏమున్నాయో తెలియదు ఆమెకి. ఆ వయసులో ఎందుకంత ఝాస ఆ దేవుడి మీద మళ్ళీందో తెలియదు. వెళ్ళిపోయిన తర్వాత హిమాలయాల్లో 15 సంవత్సరాలు ఒక అఖాడాలో సాధన చేసింది ఆమె. 15 సంవత్సరాలు సాధన చేసిన తర్వాత వాళ్ళకు ఒక రికగ్నిషన్ కార్డు ఇస్తారు. తర్వాత వాళ్ళని దేశాటను పంపిస్తారు, సంస్కృతి సంప్రదాయాలని వృద్ధి చేయమని, ప్రపంచం గురించి తెలుసుకోమని రకరకాల ఉద్దేశాలతో గురువులు పంపిస్తారు వాళ్ళని. ఆ ఉద్దేశంతో వచ్చిన అఘోరిని వీళ్ళు ఎంతగా వేధించారంటే, వాళ్ళు ఎంత సున్నితంగా ఉంటారో ఒకసారి ఆలోచించండి మీరు. ఈ ప్రపంచమే నాకు వద్దు, శరీరమే నా ధ్యాస కాదు, లేకపోతే మాకు డబ్బుల మీద వ్యామోహం లేదు, శరీర సుఖాల మీద వ్యామోహం లేదు అని అనుకొని బ్రతుకుతున్న వాళ్ళని మీరు ఏం క్వశ్చన్లు వేసాం అంటే మనం ఏం క్వశ్చన్లు వేసాం? మీరు ఆడమగ, లేకపోతే ఆడమగ కాదా, ఫేకా, టపోరియా, లేకపోతే హిజ్రానా, టూ మచ్, చాలా భయంకరంగా ప్రవర్తించాం. ఆ సున్నితమైన మనస్సు అఘోరి కావచ్చు, ఎవరిని కావచ్చు, చాలా గాయపడిందంటలో ఎటువంటి సందేహం లేదు. మీకు ఉదాహరణకి కొన్ని వీడియోలు చూపిస్తా చూడండి. అర్ధరాత్రి పోలీసుల అరెస్టు, అఘోరి తీవ్ర ఆవేదన. అరెస్ట్ చేయడానికి ఆవిడ ఏం చేసిందండి? ఆవిడ ముత్యాల విగ్రహాన్ని ధ్వంసం చేసిందా, లేకపోతే ఇంకేమన్నా ఎవరైనా డబ్బులు అడిగిందా, ఎవరన్నా మోసం చేసిందా, కుంభకోణాలు చేసిందా? ఆవిడ అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్. ఎందుకు? ఆవిడ మనస్తాపం చెంది నేను ఆత్మత్యాగం చేసుకుంటానని చెప్పింది. ఆ మనస్తాపానికి కారణాలు ఏంటో కనుక్కోకుండా ఆవిడని అరెస్ట్ చేయడము. తిరిగి ఇంకో వీడియో చూడండి. మహారాష్ట్ర సరిహద్దుల వరకు తీసుకెళ్ళిన పోలీసులు ఆవిడ సరిహద్దులు దాటించి విడిచిపెట్టేస్తారు. అంటే ఒక సంప్రదాయాన్ని, ఒక ధర్మాన్ని పెంచుదామని ఒక నమ్మకంతో వచ్చిన అఘోరి మాత ఆమెని సరిహద్దుల వరకు తీసుకెళ్ళి తెలంగాణలో ఉండొద్దు అని ఆవిడకు ఒక సజెషన్ ఇచ్చారంటే ధర్మం పట్ల ముఖ్యంగా మన హిందువులు ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నారో అందులో మనం హిందువులం కూడా, సనాతనవాదులం కూడా ఒక భాగం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అర్ధరాత్రి అఘోరిని ఎత్తికెళ్ళిపోయారు ఒక టైటిల్ అయితే, వెనక్కు తగ్గిన అఘోరి జరగబోయేది ఇదే. అంటే వెనక్కి తగ్గడం అంటే ఆవిడ చచ్చిపోమంటున్నారా? ఆత్మత్యాగం చేసేసుకోమంటున్నారా? ఎంత దుర్మార్గం అండి ఇది. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. ఆవిడ మనస్తాపం చెంది ఆత్మత్యాగం చేసుకుంటాను, అది కూడా ముత్యాలమ్మ ఊళ్ళో అని చెప్పింది. ఆవిడ్ని వెనక్కి తగ్గిన అఘోరి అంటే వెనక్కి తగ్గొద్దా? తగ్గను అంటే కూడా మనందరం నచ్చజెప్పి మన సమాజంలో ఒక భాగం కాబట్టి ఆవిడని మనం దగ్గర చేసుకోవాలి. అటువంటి వాళ్ళ సేవలని దేశానికి, మన ధర్మానికి ఉపయోగించుకోవాలి తప్పిస్తే ఇలాంటి టైటిల్సా? పోలీసులు ఆపలేరు, ముత్యాలమ్మ గుడికే వెళ్తా, అది అఘోరి మాత యొక్క దీక్ష, ఆవిడ నమ్మకం, దృఢ చిత్తం. అఘోరి ఇంటి చుట్టూ కెమెరాలు. ఏమిటండి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? హిమాలయాల నుంచి తపస్సు చేసుకుని 15 సంవత్సరాలు. నేను వెళ్ళానండి కేదార్నాథ్. ఆ కేదార్నాథ్లో సాయంత్రం 4-5 గంటల తర్వాత దుప్పటి కప్పుకొని ఉండలేనంత చలి. అటువంటి చోట వాళ్ళు దిగంబరంగా ఉంటారు అంటే వాళ్ళకి ఎంతో కొంత సాధన శక్తి ఉన్నట్టు కదా. ఆవిడ ఛాలెంజ్ కూడా చేసింది.
నేను నిజమైన అఘోరిని కాదు తెలియాలంటే మీరు ఒకసారి నాలా దిగంబరంగా ఉండమని. దానికి నిలబడలేరు ఎవరు. ఎటువంటి ప్రశ్నలు. అఘోరి తన ఇంట్లోనే చివరికి ఏం చేసిందంటే, అంటే ఇవన్నీ వ్యూస్ కోసమేనా? సోషల్ మీడియా సోదరులారా మీకు అందరికీ చెప్తున్నా, ఆవిడ వెనకాల ఒక జింక వెనకాల పడ్డ వేట కుక్కల్లో పడ్డారు. ఈ మాట అంటున్నందుకు నేను ఏం సందేహించట్లా. ఎటువంటి చర్చగానే సిద్ధం. ఎంతసేపు వ్యూస్, తర్వాత లైక్స్, కామెంట్స్, ఇదే నా ప్రపంచం. అనగప్పుడు ఒక డైలాగ్ నడిచేది, చిన్న క్వశ్చన్, గాంధీ గారు మళ్ళీ పుడితే ఏంటి అని అన్నదాన్ని ద బెస్ట్ ఆన్సర్ వెంటనే చచ్చిపోతాడని. ఎందుకంటే ఆయన బతకనివ్వరు. ఆయన ఉన్నప్పుడు ఆయన ఉన్న స్థాయిలో ఆయన పాటించిన అహింసా విధానం కానీ అవన్నీ ఇప్పుడు జనరేషన్స్కి ఎక్కక ఆయన తట్టుకోలేక ఆయనే వెంటనే చనిపోతాడు అనేసి ఒక క్వశ్చన్, సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలిసింది అది. అలాగే ఏ కోరికలు లేని సమాజంతో 15 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల నుంచి ఏ సంబంధం లేని ఒక అఘోరి మాత నా సంస్కృతి, నా సంప్రదాయం, సనాతన ధర్మం అని బయటకు వస్తే ఎంత హింస పెట్టాం మనం. తిరిగి మహారాష్ట్ర సరిహద్దుల వారు తీసుకెళ్ళి వదిలేసాం. ఇదేనా? రేపొద్దున ఎవరు వస్తారండి? నిజంగానే సంస్కృతికి, మన సనాతనవాదానికి ఇబ్బంది కలిగితే ఇంకొకరు ధైర్యం చేసి రాగలిగినట్టుగా మనం ఉంచాం ఆవిడ్ని. ఇదంతా చూసిన హిమాలయాల యోగులు కానివ్వండి, ఎవరు కానివ్వండి, 100 సార్లు ఆలోచిస్తేనే కానీ మళ్ళీ మన సమాజంలోకి రారు. ఇది దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడన్నా మన మధ్యకి ఒక సంతు వచ్చినప్పుడు వాళ్ళ సాధన ఏమిటి, వాళ్ళు గురువు ఎవరు, వాళ్ళ అనుభవాలు ఏంటి, ఎందుకు ఆ వయసులో అలా వెళ్ళిపోయారు మీరు, ఇక్కడుంటే అంటే సభ్య సమాజంలో ఉండి మీరు చేయలేరా, అక్కడికి వెళ్ళి హిమాలయాలకు వెళ్ళి మాత్రం మీరు చేసేది ఏముంది, ఇలాంటి విషయాల మీద మన ఒక సందేహాలు తీర్చుకోవాలి తప్పిస్తే ఈ విధంగా చేయటం చాలా తప్పు. ఇంకొక ఛానల్ చెప్తా చూడండి, ఆవిడ అలా దిగంబరంగా తిరగటం చాలా వింత అని చెప్పేసి, తర్వాత అసలు ఆవిడ వెనకాల శక్తులు ఎవరు, దీని వలన ఇటువంటి విషబీజాలు నిప్పురవ్వలు ఎగసిపడితే దేశం అంతా ఖాళీ బూడిదైపోతుంది. అసలు ఆవిడెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఆవిడ వెనకాల శక్తులు ఎవరు, ఇవన్నీ తేల్చాలన్నారు. సరే, ఇవన్నీ తేల్చాలన్న మహానుభావులందరికీ 2 చేతులు ఎత్తి నమస్కారం చేసి చెప్తున్నా. మరి 40 మంది వచ్చి ఒక లాడ్జీలో ఉన్నారు కదా, అందులో ఒకడు వచ్చి అమ్మవారి విగ్రహం కాలుతో తను ధ్వంసం చేశాడు కదా. ఆ 40 మందికి పోషణ ఎవరు, డబ్బులు ఎవరు ఇచ్చారు, ఎవరు ఆర్గనైజ్ చేశారు, ఎందుకు వచ్చారు, ఏం చేయబోతున్నారు, ఇవి అవసరం లేదని మీకు దీని మీద మాట్లాడరు. ఎంతసేపు అండి, ఎంతకాలం ఈ కుహన మంచితనం మనసులోంచి, హృదయంలోంచి రావాలి ఏది మాట్లాడినా. దయచేసి ఇవన్నీ చేసుకునేది మనం బాగుపడ్డానికి మాత్రం కాదు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ఇజ్రాయెల్, లెబనాన్, ఇరాన్ యుద్ధం, రష్యా, ఉక్రెయిన్, ఏం బాగుంటామండి మనందరం. కేవలం ఒక మంచి హృదయంతో ఒకరు పరస్పరం గౌరవించుకుంటూ ఏదైనా మాట్లాడితే హృదయంతో మాట్లాడి మంచితనానికి మన మార్గానికి వేసుకుంటే రాబోయే తరాలు మరింత బాగుంటాయి. కానీ నేను లాస్ట్ కంక్లూడ్ చేసేది ఏంటంటే, ఇప్పుడున్న సోషల్ మీడియాలో యంగ్స్టర్స్ అందరూ కూడా వాళ్ళు చిన్నప్పుడు కాన్వెంట్లోంచి కానివ్వండి, ఎక్కడ కూడా వాళ్ళకి సనాతన ధర్మం మీద ఒక అవగాహన కానీ ఒక సాధన కానీ ఏమి లేకుండా వచ్చి ఈ రోజున వాళ్ళు అవే క్వశ్చన్లు అడుగుతారు. అంచేతే పాఠశాలల్లో సనాతన విద్యని ప్రవేశపెట్టాలని నా యొక్క సజెషన్. అది ఉండుంటే ఒక అఘోరిని ఏ ప్రశ్నలు వేయాలి, ఆవిడ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఆవిడ నిజమాబద్ధమా తేల్చి నువ్వు ఏం బాగుంటావయ్యా, ఆవిడ నిజం అనుకొని అడుగు, ఆవిడ ఏం చెప్తుందో. కనీసం అయితే 15 సంవత్సరాలు హిమాలయాలు ఉంది కదా, ఉండి అక్కడ ఆవిడకు కార్డు ఉంది కదా, 15 సంవత్సరాలు అక్కడ సాధన చేసినట్టు. ఆ 15 సంవత్సరాల అనుభవం ఆవిడ దగ్గర ఏముంది అది తెలుసుకోవడం ప్రయత్నించండి. అంతేగాని ఇలాగా ఒక జింక వెనకాల పడ్డ వేట కుక్కర్లా ప్రవర్తించి ఈ మానవ సమాజాన్ని కించపరచద్దు. ఈ విషయం నేను మీకు చెప్పాలనుకున్నాను. దయచేసి మరొక్కసారి ఎవరైనా ఇంకొక అఘోరి కావచ్చు, సాధువు కావచ్చు, ఎవరైనా వస్తే వారికి అండగా నిలబడండి, సహేతుకమైన ప్రశ్నలు వేయండి, వారి నుంచి సమాజానికి కావాల్సినటువంటి మంచి విషయాలు, వాళ్ళ అనుభవాలు తెలుసుకోండి. మీతో చెప్పదలుచుకున్న విశేషం అంచేత దయచేసి ఈ వీడియోని నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై శ్రీరామ్.